ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ సీతారాములకు విశేష ఉత్సవాలు, శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. తిరునగరి వీధుల్లో గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవ శోభ. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైభవంగా సర్వ ఏకాదశి పూజలు. పుష్పార్చనలో శ్రీ లక్ష్మీ నారసింహుని ఉత్సవ వైభవం. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు. తెప్పోత్సవంలో వళ్ళీ దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి దర్శనం. తిరుపతిలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరుచి సేవలను జరిపారు. ఆపై యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వినితికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినితికెక్కిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాల్లో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో తొలి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో వైఖానస ఆగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన తదితర క్రతువులను నిర్వహించి అకల్మష ప్రాయశ్చిత్త హోమాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో సీతారాములకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘు
రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే ఖరదూషణాదులను ఖండతుండములు చేసే. ఇక ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి సేవను వైభవపేతంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరాముని తిరుచి సేవను ఘనంగా నిర్వహించారు. మాడవీధుల్లో భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేసి కనులారా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయంగార్ చిన్నజీయంగార్ ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. అనంతరం యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభావాహన, పవిత్ర ప్రతిష్ఠ, హౌత్ర ప్రశంస, శయనాదివాసం తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 3వ రోజైన బుధవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తర్వాత మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం, సేవాకాలం నిర్వహించారు. సర్వ ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన ఆషాఢ ఏకాదశి నాడు ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నారసింహుడు పుష్పార్చనలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయ ఆవరణలోని మండపంలో స్వర్ణ సింహాసనంపై స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వర్ణమయ పుష్పాలతో నారసింహునికి పుష్పార్చన నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు అందజేశారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ సమీపంలోని అంబాసత్రంలో శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం విశేషంగా జరిగింది. అన్నవరం క్షేత్రానికి చెందిన 120 మంది అర్చక వేద పండితుల బృందం శ్రీరామరక్ష సర్వజగద్రక్ష నామపారాయణాన్ని ఆషాఢ బహుళ దశమి నుండి 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబాసత్రంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం జరిపి సీతారాములకు పుష్పార్చన తులసీదళార్చన నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ చెంగల్వరాయ స్వామి తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో వైభవంగా జరుగుతున్న ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు వళ్ళీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారిని బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా నారద పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి తెప్పలపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీల నడుమ చెంగల్వరాయని తెప్పోత్సవం విశేషంగా సాగింది. చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భయ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. షణ్ముఖనాథ శరవణ భవహర సుబ్రహ్మణ్య శివశక్తి తనయ 6 క్షేత్రముల అలరే స్వామి చెంగల్వరాయ శ్రీ కార్తికేయ. షష్ఠీ తిథిలో శరవణ తటాక తీరములోన వెలసిన దేవ కృత్తిక కన్యల ముద్దు బిడ్డవై భువిలో వెలిగిన మహానుభావ. శరవణ వీరా నమో నమో నిభవ శరవణ నిర నిర నిర. శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామివారు వళ్ళీ దేవసేన సమేతుడై పల్లకి ఉత్సవంలో పుష్పశోభితంగా అభయప్రదానం చేశారు. హరోంహర స్మరణలు చేస్తూ భక్తులు శరవణ భవుని సేవలో పరవశులయ్యారు. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లె ఆనందగిరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పల్లకి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. వళ్ళీ దేవసేన సమేత స్వామివారికి అర్చకులు సర్వసుందరంగా అలంకరణ చేసి వర్ణశోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన పల్లకిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఈ ఉత్సవంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు పల్లకి ఉత్సవంలో కనుల పండుగ దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్ట వద్ద కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయంలో రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి పల్లకి ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అంజనీ సుతిని పూలమాలలు, వడమాలలతో అందంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాకారంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామబంటును సేవించారు. ఇక తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి అర్చకులు వెండి కవచధారణ జరిపి పూలమాలలతో అలంకరించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. సన్నాయి వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రిలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. అమ్మవారిని వివిధ విశేష సేవల్లో దర్శనం చేసుకుని సింహపురి వాసులు ఆనందభరితులై తరిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ గోదాదేవి అమ్మవారిని వెంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, పూలమాలల సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ శక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులెందుతోంది. సర్వమంగళాలను ప్రసాదించే మంగళప్రదాయినికి భక్తులు ఆషాఢం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. 4 రోజుల పాటు నిర్వహించిన ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కామాక్షి, గంగా సమేత మల్లికార్జున స్వామివారిని ఆసీనులను చేసి పూజలు చేశారు. మహిళలు పట్టు వస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ, ఫలాలు, మధుర పదార్థాలను ఆలయ ఆవరణలో ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా సారె సమర్పించే భక్తులతో ఆలయ ప్రాంగణం కలకల్లాడింది. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న కార్తికేయునికి అర్చకులు వేడుకగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లను సుందర శోభిత అలంకరణలో కొలువు తీర్చారు. పలు క్రతువులను నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని నిర్వహించారు. టీటీడీ అన్నదాన ప్రసాదానికి కూరగాయలను విరాళంగా తరలించారు. కోలార్ ఎమ్మెల్యే మంజునాథ్ తన సొంత నిధులతో 10 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నప్రసాద వితరణ కోసం విరాళంగా అందజేశారు. ఈ మేరకు కూరగాయలను వాహనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి తిరుమలకు తరలించారు. ఖమ్మం జిల్లా మదిర సమీపంలోని కంబంపాడులో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతమ్మ తల్లికి భక్తులు సారెను సమర్పించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ సీతమ్మ తల్లికి భక్తులు సారెను సమర్పించగా అర్చకులు అమ్మవారికి అష్టోత్తర పూజ, సేవాకాలం, తీర్థ గోష్ఠి నిర్వహించారు.
అనంతరం బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢం సారెను సమర్పించడానికి మహిళలు పయనమయ్యారు. అదేవిధంగా మదిరలోని అమ్మవారి ఆలయంలో జంటనాగులకు అభిషేకం జరిగింది. అర్చకులు భక్తుల చేత పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో జంటనాగులకు అలంకరణ చేసి హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోలను గ్రామంలో కొలువైన శ్రీ సీతారామాలయంలో అమ్మవారికి దేవి ఖడ్గమాల లలితా సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రుల వారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చనలు జరిపి నైవేద్యం హారతులు అందజేశారు. భక్తులు శ్రీ సీతారాములను సేవించి సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణాలు జరిపారు. విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ మహాకాళి అమ్మవారు శాకంబరిదేవిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాస ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ముగ్గురమ్మలు, శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లను అర్చకులు విశేష అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు కూరగాయలు, ఫలాలు, పుష్పాలతో అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆలయాన్ని ఆద్యంతం కూరగాయలతో అందంగా తీర్చిదిద్దారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో గోదాదేవి పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అర్చనాది విశేష పూజలు చేశారు. అనంతరం చూడచక్కటి అలంకరణతో అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. వరంగల్ నగరంలోని శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు తులసి దళార్చన వేడుకగా నిర్వహించారు. ఈ పుణ్య ప్రాంతంలో స్వయంభూగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఏకాదశిని పురస్కరించుకుని అర్చనాది విశేష పూజలు నిర్వహించిన తర్వాత తులసి దళార్చన జరిపి హారతులు సమర్పించారు. పార్వతీనందనుడు పరిమళ భరిత సుగంధ ద్రవ్యాల్లో పరిమళించారు. కడప బెస్తవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కడప బెస్తవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆషాఢమాసం బుధవారం సందర్భంగా అర్చకులు తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై గణనాథునికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. వెండి ఆభరణాలు, రోజా, చామంతి, సంపెంగ పుష్పమాలలతో పరమశివుని ప్రియసుతునికి అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఇక కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం ఆధ్యాత్మిక సొబగులతో ప్రకాశించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ విజయ దుర్గాదేవి సన్నిధిలో రాహుకాల పూజలు జరిగాయి. ముందుగా అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి సహస్ర నామార్చనలు జరిపారు. ఆపై అర్చకులు గణపతి పూజ, కలశ పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించి రాహుకాల పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో ఆషాఢమాసం చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ కామేశ్వరి అమ్మవారికి సారి సమర్పించారు. మహానంది పరిసర గ్రామాల ప్రజలు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, ఫలాలు, మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాకారంలో ఊరేగించి శ్రీ కామేశ్వరి అమ్మవారికి వడిబియ్యం, సారెను సమర్పించారు.
అదేవిధంగా నంద్యాల పట్టణం రైతు నగరం గ్రామ సమీపంలోని గౌరీ కేదార్నాథ్ ఆలయంలో శ్రీచక్రార్చన, గోపూజ, కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. ముందుగా సకల దేవత స్వరూపం గోమాతలకి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాన అందజేశారు. అనంతరం మండపంలో శ్రీచక్రార్చన జరిపి కుంకుమ పూజలు నిర్వహించారు. తరువాత గౌరీదేవి అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం జరిపి కర్పూర హారతులు అందించారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం శాఖశోభితంగా దర్శనమిచ్చింది. ఆడి కృత్తిక మహోత్సవాలలో భాగంగా ఆలయం ఆద్యంతం పలు రకాల వర్ణమయ కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అర్చనలు జరిపిన తరువాత అర్చకులు శరవణ భవునికి శాఖలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నాగశిలలకు అభిషేకం జరుపుకొని తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.